పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వేడెక్కిన పట్టణ రాజకీయం. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగర. సెప్టెంబర్ 3న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా. జీవీఎంసీతో సహా కార్పొరేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు. రిజర్వేషన్ల సమరానికి ఇదే కీలక ఆధారం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల రణరంగానికి తెరలేచింది. పట్టణ ప్రాంతాల్లో స్థానిక పోరుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా తొలి అడుగు వేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ కార్పొరేషన్లో పాలక వర్గాల గడువు ముగియడం, ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు కార్పొరేటర్ స్థానాలను భర్తీ చేసేందుకు వీలుగా ఎన్నికల నిర్వహణ దిశగా యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఎన్నికల ప్రాథమిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభ సూచనలు వెలువడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో పాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే తమ వ్యూహ ప్రతివ్యూహాలను పదును పెడుతున్నాయి. ఎన్నిక నిర్వహణలో అత్యంత కీలకమైన పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనపై ప్రస్తుతం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ప్రకటన ప్రకారం వచ్చే సెప్టెంబర్ 3, 2026న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను అధికారికంగా ప్రచురించనున్నారు. ఈ జాబితా తయారీ కోసం 2026 జనవరి 1వ తేదీని ప్రామాణిక అర్హత తేదీగా నిర్ణయించారు. అంటే ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన ప్రతి పౌరుడికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కుతుంది. భారత ఎన్నికల సంఘం ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గాల కోసం నవీకరించిన తాజా ఓటర్ల డేటాను ప్రతిపాదికగా తీసుకొని దానిని మున్సిపల్ వార్డుల సరిహద్దులకు అనుగుణంగా విభజించి ఈ స్థానిక ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పక్కాగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు సమర్థవంతమైన పరిపాలనా యంత్రాంగాన్ని ఎన్ఈసీ రంగాన దించింది. సంబంధిత మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని కార్పొరేషన్లతో వార్డుల వారీగా ఓటర్ల డేటాను సమగ్రంగా మ్యాపింగ్ చేయడంతో పాటు క్షేత్రస్థాయి పోలింగ్ స్టేషన్ల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలోనే విస్తీర్ణంలోనూ జనాభాలోనే అతిపెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ విషయానికొస్తే ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. విశాఖ నగర వైశాల్యం వార్డుల వారిది చాలా పెద్దది కావడం వల్ల పరిపాలనా సౌలభ్యం కోసం జోనల్ కమిషన్లు కూడా తమ పరిధిలోకి వార్డుల ఓటర్ల జాబితాను నిర్వహించే అధికారులను కల్పించారు. దీనివల్ల జాబితాలో పొరపాట్లు దొరకకుండా చూడడంతో పాటు ఓటర్లు తమ అభ్యంతరాలను, ఫిర్యాదులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 3న వెలువడే వార్డుల వారి ఓటర్ల జాబితా కేవలం ఓటర్ల గుర్తింపునకు మాత్రమే పరిమితం కాదు. ఈ జాబితానే రాబోయే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు ప్రధాన ప్రతిపాదికన మారనుంది. ప్రతి వార్డులో నమోదైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ఖచ్చితమైన గణాంకాల ఆధారంగానే ప్రభుత్వం రోస్టర్ విధానంలో రిజర్వేషన్లు ప్రకటిస్తుంది. కార్పొరేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠం ఏ వర్గానికి దక్కుతుంది, ఏ వార్డు ఏ సామాజిక వర్గాలకు లేదా మహిళలకు కేటాయిస్తారనేది ఈ ఓటర్ల డేటాపైనే ఆధారపడి ఉంటుంది. రిజర్వేషన్లు స్పష్టంగా ఖరారైతే తప్ప ఏ పార్టీ కూడా తన అభ్యర్థుల ఎంపికను ముందుకు తీసుకెళ్లలేదు. అందుకే మున్సిపల్ పోరులో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహులు, పార్టీల అగ్రనేతలు ఈ ఓటర్ల జాబితా ప్రకటన కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సాంకేతికత, పరిపాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి విరివిగా డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల డేటాను మున్సిపల్ వార్డుల భౌగోళిక సరిహద్దులతో నేరుగా డిజిటల్ మ్యాపింగ్ చేయడం వల్ల ఒకే ఓటు 2 చోట్ల నమోదు కావడం లేదా డూప్లికేట్ ఓటు రావడం వంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్టపడనుంది. దీనివల్ల ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకతతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. సెప్టెంబర్ 3న జాబితాలు విడుదలైన వెంటనే పట్టణ ప్రాంత ఓటర్లందరూ తమ ఓటరు నమోదు స్థితి సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అసెంబ్లీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ స్థానిక మున్సిపల్ వార్డుల డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియలో కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లు తమ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో కానీ, జోనల్ ఆఫీసుల్లో కానీ, లేదంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో వెళ్ళి కానీ తమ పేరు, వార్డు వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ జాబితాల్లో పేర్లు గైహాజరైనా లేదా వివరాల్లో తప్పులు ఉన్నా వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషన్ లేదా జోనల్ అధికారులను కలిసి సవరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి పెద్ద స్థానిక సమరం కావడంతో అధికార పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా స్థానిక సంస్థల్లో తన ఉనికిని చాటుకోవడానికి ఇప్పటి నుంచే ప్రచార వ్యూహాలు రచిస్తుంది. ఏది ఏమైనా సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితా ప్రచురణలో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ రాష్ట్రంలో స్థానిక సమరానికి నాంది పలకనుంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.